బలిసినట్టున్నారు. హీరోయిన్తో చిన్నపాటి సాంగ్. రెడీ. చచ్చిపోతుంది సార్. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది అక్కడ. నా కూతురు హీరోయిన్ అంటే ఇంత నాజుగ్గా ఉండాలి. తిన్నేమంటారండి? జనాలు నా పొట్ట కోసం తట్ట కోసం రారు, ఈ ముఖం చూడడానికి వస్తారు. ఆహా, రెండు కలిపితే మీ మొహం. ఎవరు మీ నాయనమ్మ? అయిందా? బాగైందా? 1997 కి వచ్చేసాం. హీరోయిన్ ఎవరు? నా కూతురే బాబు. జంప్ సీన్ సార్. పైనుంచి దూకుతున్నాను. కెమెరామెన్ అది క్లోజ్ చేసుకో. ల్యాండింగ్ రెడీ. పతియే ప్రత్యక్ష దైవం. ఏంటో ఈ స్టేజ్ కి రావడానికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు గానీ ఈ స్టేజ్ మీద ఎదవ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? మన కాలనీ చివరి వెంకటరావు గారు చచ్చిపోతేను చూడ్డానికి వెళ్ళానండి. వెంకట్రావు చచ్చిపోతే దుబాయ్లో నా లావిడ ఇంకా రాలేదు. నువ్వు 2 సార్లు చూసి వచ్చేసావా? ఎప్పుడు నడుస్తుంది ఇది? చచ్చిపోయాక ఎందుకు నడుస్తుందండి? అంటే చావుకు ముందు ఉంది. అయితే ఏం మాట్లాడవంటే మాట్లాడు. ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటున్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అది ఇలా సైలెంట్ గా ఉండు. ఇలా సైలెంట్ గా ఉంటేనే జడ్జిమెంట్ లో మా పేర్లు చెప్తారు. సిగ్గు లేదు? ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడదాని మీద పడి ఏడుస్తారా? గో ఇలా రాసుకోకుండా ఉంటే జడ్జిమెంట్ లో మీ పేర్లు కూడా రాస్తారు. వినరా భారత వీరకుమార జబర్దస్త్ గాదా. బాబు గారు నమస్కారం. మీరు వచ్చారంటే ఈ కార్ తాళాలు తీసుకొని కారు బయట ఉంది, నాకు ఒక 5 లక్షలు క్యాష్ కావాలి. మీకు ఏమి అవసరం వచ్చిందని పెడుతున్నారు కారు? జబర్దస్త్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అయ్యో తాకట్టు పెట్టారు కారు, అయినా మారలేదు తీరు, ఆయన కంట కన్నీరు. చమన్ లాల్ జీ, ఇంద్రజమ్మ గారు కూడా వస్తున్నారు. అయ్యో ఏంటమ్మా? బాబు గారు ఎందుకు వచ్చారు? కారు తాకట్టు పెట్టడానికి వచ్చారు. అయితే ఈ కడియం తీసుకుని నాకు 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు ఇవ్వండి. అరే అమ్మా, ఒడియం గాళ్ళ కోసం ఈ కడియం అమ్ముకుంటావా? వాళ్ళ వాయిస్ లో డెప్త్ ఉంటదండి. దరిద్రులారా. అయ్యో అమ్మగారిది మంచి హృదయం, చెన్నై నుంచి వచ్చింది ఉదయం, అమ్ముకున్నారయ్యో కడియం, అందరికీ ఇచ్చింది అభయం. అమ్మా ప్రసాద్ అని. నమస్తే అమ్మా. నేను మీ కూతురు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మా, నీ నాన్న నన్ను నీ చేతిలో పెట్టి ఆయన పోయిన తర్వాత నా సుఖాలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టి నీకు వేలకు వేలు డబ్బులు పెట్టి నేను మిషన్ కుట్టి నా యవ్వనాన్నంతా పక్కన పెట్టి నేను మిషన్ కుట్టి ఇప్పుడు నన్ను ఒంటరిదాలు చేసి వెళ్ళిపోయావా? మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. హలో, ఓల్డ్ ఏజ్ హోమ్. ఏమయ్యా నీకేం చెప్పాను? కనీసం 4-5 సంవత్సరాలు బతికడం చెప్పాను. 1 year పోయిలా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే అబ్బాయి కుజ దోషం అట. వాడికి ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను చెప్పాడు. అమ్మాయి వయసు జస్ట్ 28 సంవత్సరాలు చెప్పాం. ఇప్పుడు ఏం తెలుసా, ఇది మీ అక్క, నువ్వు చెల్లి. అలాగా బావా. చేసుకుంటాడు కూడా. మీ కుజ దోషం మీదే కదా? సర్వదోషాలు ఉన్నాయి. నాకు ఇది ఓకే, భలేగా ఉంది. నాకు అసలు కుజ దోషం. ఇవిడేంటి పుస్తకం ఏంటి అలా? అన్నయ్య గారు ఇదిగోండి, వదిన దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేస్తున్నా. 1 లక్ష ఉన్నాయండి, లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, 1 లక్ష కరెక్ట్ గా ఉంటాయి. మీకేం కావాలి? బటర్ మిల్క్ అడిగాను సార్. ఈ 1 లక్ష రూపాయలు వాడి దగ్గర మోసం చేసి కొట్టేస్తా, రా ఏజెంట్ గా జాబ్ కొట్టేస్తా. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా? అవునండి. ఎవరైనా దొంగ వచ్చి దొంగతనం చేశాడు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది సార్? దొంగ వచ్చి దొంగతనం చేస్తాడనే కదా ఇక సీసీ కెమెరా పెట్టించింది. నాకు బటర్ మిల్క్ వద్దు, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వండి సార్.
ఈ డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నా సార్. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ సార్. సీసీ కెమెరా పెట్టాం కానీ సార్ కొన్న ఒక్క రోజు పనిచేసింది. కూల్ డ్రింక్ ఇక్కడే ఉంచండి, నాకు బటర్ మిల్క్ ఇదే అని చెప్పండి. ఈసారి పక్కా కదా పద్దాక నన్ను తెప్పొద్దు. చెప్పండి సార్, అమ్మతోడు. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది సార్? అవును, ఎలా తెలుస్తుంది సార్ మీకు? తెలిసే ఛాన్సే లేదు. అందుకనే సార్ ఇదిగోండి ఇన్స్టా లైవ్ పెట్టి లైవ్ కెమెరా పెట్టారు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.